ఈరోజు అయితే మా వాడు వర్షం పడుతుందని చికెన్ తెచ్చుకొని తెచ్చుకుని తిందామని అన్నాడు. ఇంకా మనం తీసుకురా అంటే మన దగ్గర డబ్బులు లేవంటే వాడు తీసుకురా పో అన్నాడు. సరే అని చెప్పేసి వర్షం పడుతుందంటే ఇక వాడే వన్ రూమ్లో అన్నీ ప్రిపేర్ చేస్తుండు. ఆనియన్ తీసుకుంటూ వాడే వస్తున్నాడు. వాడు బాగా వండుతాడు బిహారు. ఇప్పుడు ఎట్లా వండుతాడో చూద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నా. మా రూమ్ పక్కన ఉంటాడు, వీడు ఒక్కడే ఉంటాడు. చూడండి వాడు ఎట్లా చేస్తుండో. ఆనియన్స్ తీసుకుని వాడే ఆనియన్ కట్ చేస్తాడు. కట్ చేసి వాడే మొత్తం అన్నీ వాడే చేస్తాడు. కాకపోతే వాడు ఎట్లా చేస్తాడు అనేది నేను వీడియో చూస్తున్నాను. టేస్ట్ సూపర్ ఉంటుంది. ముఖ్యంగా లేడీస్ మాత్రం నేర్చుకోండి. లేడీస్కి చాలామందికి వంట రాని వాళ్ళు ఉంటారు కదా. చూడండి బయట వర్షం పడుతుంది, నా బండి అవన్నీ మంచిగా కడిగినట్టు అయిపోతుంది. ఏం కాదు, వాటర్ అవసరం లేదు. చూసిరా ఎట్లా పడుతుంది వర్షం. ఇక వీడు ఏమన్నాడంటే మంది తెచ్చుకుందాం అన్నాడు కదా. వర్షం పడుతుందని నేను అన్నా. వర్షం పడుతుందని సరే వాడు ఏం కాదు పోయేద్దాము, తడిస్తే ఏం కాదు, మంది తెచ్చుకుంటే గరం అవుతుందని అన్నాడు. నేను ఒకటే పెట్టి తాగుతారా అని చెప్పిన, నాకు పడదని చెప్పిన. సరే మనం ఇంకో ఫ్రెండ్ వస్తారు కదా రూమ్కి, ఆయన కూడా రమ్మని అన్నాడు. ఆయనకు ఫోన్ చేస్తే ఆయన కుక్కడపల్లి నుంచి వస్తున్నా అన్నాడు. సరే అని చెప్పేసి ఈ లోపు కట్ చేసింది. వైన్స్కి అయితే వచ్చినాం, వర్షం పడుతుంది. నేను బయట ఉన్న వాడు లోపలికి వెళ్ళి వాడే తీసుకొస్తున్నాను, డబ్బులు ఇచ్చిన. నేను బయట నిల్చొని వీడియో తీస్తున్నా. చూడు వర్షం ఇట్లా పడుతుంది. తడిసిపోయిన ఆల్మోస్ట్ మొత్తం తడిసిపోయినా. బయట వర్షం పడుతున్నా కూడా జనాలు మందు కోసం వచ్చి రూమ్కి వచ్చినాం. మళ్ళీ ఈ రూమ్ రాగానే వాడు ఆనియన్ కోసేసి నేను ఉన్నాయి కదా బాండే తీసుకుంటాడు. చికెన్ అన్నీ కడిగేసి బాండే తీసుకొని ప్రిపేర్ చేద్దామని వచ్చిండు. బాండే తీసుకొని బాండే కడుగుతున్నాడు. బాండే కడిగేసి ఇక ఆయనతో వాడు ఎవరిని ఏమనద్దు, ఎందుకంటే వాడు ఆయన నువ్వే ఇవ్వు అనే మాట తీసుకొస్తాడు. ఆయనకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. ఏదో వచ్చిన భాషలో కరోగి యోగిరా అనుకుంటే ఏమో చెప్పిన. ఇక వాడైతే మనకి సమజ అయిపోయింది. ఏ భయ ఎట్లయినా అండమంటున్నాను అని చెప్పేసి చికెన్ అయితే కడిగిండు. కడిగి దాన్ని అంతా పాండి పొయ్యి మీద పెట్టిండు. పొయ్యి మీద పెట్టేసి ఇక నూనె చూసారా మెషిన్ తెచ్చుకున్నాము. గ్లాసు హాఫ్, ముగ్గురికి, ఇద్దరికి కాదు ముగ్గురికి. బాండి పెట్టేసిండు. ఆయిల్ తీసుకుంటాడు. ఆయిల్ తీసుకొని దానికి సరిపడా ఆయిల్ పోస్తాడు. చూడండి గరం అయింది అంటే కొంచెం గరం కావాలి. అది ఇప్పుడే పెట్టింది కదా, గరం అయ్యేదా కావాలి. ఆ ఆయిల్ తీసుకున్నాడు. ఆయిల్ తీసుకొని దానికి ఎంత కావాలో అంత పోసేస్తాడు. చూడండి సన్ఫ్లవర్, అది హాఫ్ కేజీ చికెన్ తెచ్చిన. ఎందుకంటే ముగ్గురమే ఉన్నాం కాబట్టి సరిపోతుంది. ఓన్లీ స్టఫ్ మందమే, కర్రీకి వేరే ఉంది. అంటే అలా అన్నంలోకి వేరే ఉంది కర్రీ, వేరే కర్రీ ఉంది. ఇది ఓన్లీ స్టఫ్ మందమే అన్నాడు వాడు, అందుకే అంతే తీసుకొచ్చిన. కొంచెం కొన్ని బాటిల్ చూసారు రూమ్లో. మొత్తం వచ్చేటప్పుడు రోజు 2 బాటిల్ తెచ్చుకుంటాడు నీళ్ళు. అలా ఆఫీస్లో నీళ్ళు బాగుంటాయి, బాటిల్ ఉంటాయి కదా, ఒకటి రెండు వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుంటా ఉంటాడు. ఇప్పుడైతే ఆనియన్ చేస్తున్నాడు. ఆనియన్ చేసేసిండు. చూడు అవి వేగాలన్నట్టు, మంచి ఎర్రగా వేయగలన్నట చెప్పిండు. ఆనియన్ వేసుకొని ఎర్రగా వేయగాలి అని అన్నాడు. చూడు ఎట్లా వేస్తున్నాడు. ఇక మంట పెద్దగా పెట్టిండు. మంట పెద్దగా పెట్టి ఇక జర్రసేపు కలిపి జర్రసేపు ఆగమంటాడు. ఇక చూడాలి. ఈ లోపల నేను ఏం చేస్తున్నానంటే వాడిని నెత్తి తింటున్నట్టు, అది ఎప్పుడు ఇప్పుతావో ఒక వేద్దామని చికెన్ ఇప్పుడు వేసిండు. చికెన్ తీసి ఆ ఆనియన్స్ గోలేంత వరకు ఈలోపు చికెన్ కడిగేస్తాడు. వేసిండా చికెన్ కడిగేస్తున్నాడు. అవన్నీ వీడియో తీస్తున్నావు అంటే తీయదన్నా, కానీ ఆయన వీడియో తీసిన. ఆయన ఫేస్ తీయకమన్నాడు, కాకపోతే తీద్దామని తీసిన. చూడండి చికెన్ అయితే తీసినాం. లెగ్ పీస్ నాకే, అది వానికి అద్దన్నాడు, అందుకే ఒకటే కొట్టించుకొచ్చిన. కడుగుతాడు. అది తాగే వాటర్ బ్రో, ఆయన గలీజ్ నీళ్ళు అనుకోలేరు. తాగేటి ఆడు వండ్ల బకెట్లో యూజ్ చేసుకుంటాడు. నీట్గా ఉంటుంది రూమ్ మట్టుకు. ఈలోపు ఉల్లిగడ్డలు అయితే ఎర్రబడ్డాయి, గోల్డ్ కలర్ బంగారం కలర్ అయితే అయినాయి. జర్ర అంత అయితే కథ అయితే చికెన్ వేసేస్తాడు. చికెన్ అయితే కడిగిండు, రెడీ అయింది. ఏమేమి ఎత్తాడో చూద్దాం. కలుపుతున్నాడు, కలిపేస్తున్నాడు. ఎర్రగానే మంచిగానే. ఇంకెంతసేపు జల్దీ అంటే ఆగమంటున్నాడు. ఇవి గోలాలి, ఎర్ర కావాలి, ఆగమాగం చేస్తే మంచిది కాదు, లేకపోతే వీగు నేను అనుకుంటానన్నాడు.
చూసారా ఏమో ఎత్తున్నాడు కదా, ఏమెత్తున్నాడో ఏమెత్తుండో ఇడు నాకు గుర్తులేదు. అది వేసిండు అల్లం రైట్ అల్లం వేసిండు. అల్లం తర్వాత కలిపిండు, జర కలపాలన్నట్టు. కలిపినాక జర్ర గరమైనాక మళ్ళీ అంటే అది అల్లం అంతా పట్టాలి కదా, పట్టినాక మళ్ళీ మంటెక్క వేసిండు. నాకైతే మంద మీదకే పోతుంది పానం, అందుకే మందు ఇస్తున్నాం. ఓకే దాయేది ఒక పెగ్గు కానీ ఏదో అట్లా చూపిస్తున్నా. అతను ఎక్కువ ఉంటుంది. అది ఏంటంటే మన ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయలు జర్ర పొట్టు తీసినట్టు తీసి మొత్తం గడ్డ అట్లా వేసిండు. ఒక గడ్డ ఎందుకు వేసినవారు అట్లా అంటే అది టేస్ట్ వస్తుందట బాగా. అది జర గోలాలన్నట్టు, అది కూడా ఉల్లిగడ్డలతోటి ఎర్ర గోలాలి. దాన్ని అట్లనే వేసిండు. తర్వాత కారం వేస్తున్నాడు, తర్వాత పసుపు కూడా వేస్తున్నాడు. కారం వేసి పసుపు వేస్తున్నాడు, 2 ఉప్పు వేస్తున్నాడు. ఉప్పు వేసిన తర్వాత దానికి సరిపడా ఉప్పు వేసేసి బస్ తర్వాత చూసిన ఎట్లా ఎర్రగైందో ఇట్లా గోలాలి. ఇట్లా గోలిన తర్వాత ఇప్పుడు చికెన్ వేస్తాడు. చికెన్ వేసి కలపాలి, మంచిగా కలుపుతాడు. ఇప్పుడు చూడండి ఎంతసేపు కలుపుతాడు మంచిగా. అట్లా మసాలాగా పట్టుకున్నాడు. ఎందుకంటే ఆయనతో పట్టుకోకపోతే ఉన్నది ఆయనతో కింద పడుతుంది, నోట్లో మన్ను పడ్డట్టు అవుతుంది ఆయనతో. చూడురి బస్ సూపర్ కలుపుతున్నాడు మంచిగా. ఎందుకంటే అది మసాలా అదంతా కారము ఉప్పు ఉల్లిగడ్డలంతా మంచిగా చికెన్కి పట్టాలి కాబట్టి అట్లా వేస్తాడు అన్నట్టు. చూడురి ఇట్లా మంచిగా కలుపుకొని మూత పెట్టాలి. కలిపేసి మూత పెట్టాలి. అంటే ఇదంటాడు మూత ఇప్పుడే కాదు కొద్దిసేపు అయినాక పెడదామంటే ఇప్పుడే పెడితే జర ఆవిరి అవుతుందని మూత పెట్టేసినాం. మళ్ళీ తీసినాం, మళ్ళీ కలుపుతున్నాము. చూడురా ఎంత సూపర్ ఉందో, బస్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే జర మనం కొత్తిమీర పుదీనా వేస్తాము చికెన్లో. వీడు కొత్తిమీర just